టీడీపీ విడుదల చేసిన మొదటి జాబితాలో సీనియర్ నేత సోమిరెడ్డి పేరు లేకపోవడం బాధాకరమన్నారు మంత్రి కాకాని. ఇక ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత సోమిరెడ్డి. కాకానికైతే చెప్పుకోవడానికి నకిలీ పత్రాలు, నకిలీ మద్యం, దళితుల భూములు దోపిడీ లాంటి ఎన్నో గొప్పలున్నాయన్నారు. సర్వేపల్లి వైసీపీ టికెట్ ఆయనకి రావడం అనుమానమని చెప్తున్నారని, తానైతే కాకానికి రావాలని కోరుకుంటున్నానన్నారు సోమిరెడ్డి. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుండా పోవడం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. నిజంగా నాకు బాధేసింది. ఇది పాపం సోమిరెడ్డి స్థాయికి తగువైంది కాదు. కాకపోతే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు సోమిరెడ్డికి సంబంధించి గతంలో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో వేరే వాళ్ళ పేరుతో సర్వే చేసే సోమిరెడ్డి పేరు లేదు. సరే, దాన్ని విడిచిపెట్టాం. నిన్న ఇచ్చినటువంటి దాంట్లో ఆయన పేరు ప్రకటించలేదు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ తరిమేశాడు. ఆయనకి టికెట్ వస్తుందో రాదో అనే అనుమానం ఉందని చెప్తున్నారు. నేనైతే ఆయనకే టికెట్ రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కొత్త క్యాండిడేట్ వస్తే ఏమీ చెప్పుకోలేము. ఈయనకైతే నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, దళితుల భూములు, కృష్ణపట్నం పోర్టు, గ్రావెల్, మట్టి, మశానం ఇవన్నీ చెప్పాలంటే కొత్త క్యాండిడేట్లకు చెప్పలేంగా. కాకాని అయితేనే ఇవన్నీ చెప్పుకునేది బాగుంటుంది. నేను కూడా కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి తొందరగా కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి క్యాండిడేట్